అభిరుచి దుబాయ్లో. ఈ రోజు దుబాయ్లోని జుమేరాలో ఉంటున్న డాక్టర్ పర్వీన్ భాను గారు మనల్ని ఇన్వైట్ చేశారండి వాళ్ళ ఇంటికి. మరి ఆవిడతో పాటు ఆవిడ ఫ్రెండ్ స్వర్ణలత గారు ఈ రోజు మనకి ఇద్దరు కలిపి కుక్ చేయబోతున్నారు. మరి నేను వచ్చేసాను పర్వీన్ భాను గారి లొకాలిటీకి. సో చాలా బాగుంది, చక్కగా మంచి గార్డెన్ ఉంది, ఇక్కడ తులసి మొక్కలు కూడా ఉన్నాయి యాక్చువల్గా. సో చక్కగా అలా నడుచుకుంటూ మరి మన పార్టిసిపెంట్ పర్వీన్ భాను గారి ఇంటికి వెళ్ళిపోదామా? రండి. హాయ్, నైస్ అండి. సో చూసారా అందరు చక్కగా వెయిటింగ్ మన కోసం. హలో అండి. హాయ్ అండి. మీరు పర్వీనా? అవునండి, నా పేరు డాక్టర్ పర్వీన్. ఓకే. సో స్వర్ణలత మీరా అండి? లేదండి, నా పేరు స్వర్ణలత. ఓకే. సో ఈ రోజు మనకి చేయబోతుంది స్వర్ణలత గారు, పర్వీన్ గారు. ఇందాక చెప్పాను కదా. సో మీ పేరండి? నా పేరు సుభాషిణి అండి. సుభాషిణి గారు మీ ఫ్రెండా? మా ఫ్రెండ్స్ అండి. ఓకే ఓకే. సో మీ ఫ్యామిలీ అండి? హలో సార్. హలో, మీ పేరేంటి? నా పేరు జాఫర్ అలీ అండి. వెల్కమ్ టు దుబాయ్. థ్యాంక్ యూ. ఈటీవీ ఇక్కడ వచ్చినందుకు వీఆర్ వెరీ హ్యాపీ దట్ యు కమ్ అండ్ గివెన్ us the opportunity to do this event. Thank you very much. Thank you so much for inviting us also. Hi. Hi. What is your name? My name is Aisha. Okay. So మీ పాప? రెండు పాప. ఓకే. మూడో పాప. పెద్ద పాప ఉందా? పెద్ద పాప ఉంది, తను ఇండియాకి వెకేషన్ కి. ఇండియాకి వెకేషన్ కి. సో మీ హస్బెండ్ అండి? హలో సార్. హలో, గుడ్ ఈవినింగ్. వెంకట సుందరం అండి. ఓకే అండి. మీ పాప? మా పాప. హాయ్. నీ పేరేంటి? Sahiti. సాహిత్య. సాహితి. ఓకే. సో మరి చక్కగా అందరూ రెడీగా ఉన్నారు. సో మరి ఇంకా వెళ్ళి మన కుకింగ్ స్టార్ట్ చేసేద్దామా? పదండి. వెల్కమ్. సో చాలా బాగుంది యాక్చువల్గా. మీకంతా కూడా కొంచెం గ్రీనరీ, మందార పూలు ఉన్నాయి. యాక్చువల్గా మనకి అంటే ఇండియాలో కనిపించే చాలా మొక్కలు కనిపిస్తున్నాయి ఇక్కడ, తులసి మొక్కలు. అవునండి. యాక్చువల్లీ ఇక్కడ దిస్ ఏరియా చాలా బాగుంటుందండి. యాక్చువల్లీ వీ హ్యావ్ అ గుడ్ స్విమ్మింగ్ పూల్, జిమ్ ఉంది. ఇట్స్ అ వెరీ ఇంటిగ్రేటెడ్ హౌసింగ్ కాలనీ వేర్ వీ హ్యావ్ ప్లే గ్రౌండ్, చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ ఉంది. ఆల్ ది వీ హ్యావ్ ఇక్కడ ఉండేదంతా ఇండియన్ ఫ్యామిలీస్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఇండియన్ ఫ్యామిలీస్. ఈ లొకాలిటీలో చాలా ఇండియన్ ఫ్యామిలీస్ ఉన్నారు. ఈవినింగ్ టైమ్స్ ఆఫ్టర్ సన్సెట్ ఇదంతా వాక్ చేయడం, చిల్డ్రన్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ అంతా ఉంది. ఇట్స్ అండ్ యాక్టివిటీ. అండ్ జెంట్స్ అంతా అల్టర్ పీపుల్ ఇక్కడ జిమ్ లో టేక్ గుడ్ స్టీమ్ బాత్స్ అంతా చేసుకుంటా. సో చాలా అంటే యాక్చువల్లీ ఇక్కడ అన్ని చూస్తే ఇవన్నీ చాలా సెక్యూర్డ్ గా కూడా ఉన్నాయి. సెక్యూరిటీ, హ్యావ్ సెక్యూరిటీ 24 hours సెక్యూరిటీ ఇస్ దేర్. పిల్లల్ని కూడా చక్కగా ఇలా వదిలేసినా కూడా వాళ్ళు బయటకి వెళ్ళిపోతారన్న ఆ భయం అలా లేదు. అండ్ వి హావింగ్ గుడ్ లైటింగ్ ఫెసిలిటీ ఆల్సో. ఇన్ ది ఈవినింగ్ టైమ్స్ చూస్తే యు విల్ హావ్ అ గుడ్ లైటింగ్ ఫెసిలిటీ. ఓ వీటన్నిటికి మంచి లైట్స్ అవి ఉంటాయి. ఈవినింగ్ ఇట్ విల్ బి వెరీ గుడ్ అంబియన్స్ విల్ బి దేర్. ఓకే ఓకే, నైస్. ఓకే అండి, మరి చూసారు కదా అందరూ చక్కగా వెల్కమ్ చెప్పేశారు. సో మళ్ళీ వీళ్ళు వంట చేసిన తర్వాత అందరూ వస్తారు టేస్ట్ చూడడానికి. సో ఇప్పుడైతే మనం ఇంకా మన సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాము. సో పర్వీన్ గారు అండ్ స్వర్ణలత గారు, సో రెడీ కదా మీ ఇద్దరు కూడా? సో మంచి వెరైటీస్ ఏమన్నా అలా ఆలోచించి పెట్టారా? అవునా? సో మనం స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్ సెగ్మెంట్? ఓకే. సో లెట్స్ స్టార్ట్ వంటలు, పిండి వంటలు. ఓకే, మరి వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో చూద్దాం ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. సో ఇందులో ఏంటి అంటే నేను ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను. ఓకే. సో ఇందులో ఏదైతే ఉంటుందో ఇది మెయిన్ బేస్ గా చేసుకుని మీ ఇద్దరు కూడా వంటలు చేయాలన్నమాట. ఓకేనా? మరి చూద్దామా ఇవాళ ఇంగ్రీడియంట్.
బాక్స్ లాగా ఉంది. ఉంది కదా, కానీ అలాంటిది ఏం కాదు. కాకరకాయ. అబ్బో, కాకరకాయ చేస్తారండి? మేము చేస్తామండి. మీరు? ఎక్కువే చేస్తాము. షూరా? కాకరకాయ ప్రత్యేకత ఏమిటంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అవును. సో అసలే డాక్టర్ గారు కాబట్టి కొంచెం ఇలాంటివన్నీ కొంచెం పాటిస్తూ ఉంటారేమో. ఓకే, సో ఈ రోజు కాకరకాయతో కొంచెం వెరైటీగా ఏం చేయొచ్చు మీ ఇద్దరు ఆలోచించి నాకు చెప్పేస్తే మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఆలోచించారా? ఏం చేస్తారు? నేను కర్రీలో మటన్ గోష్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. కర్రీలో మటన్ గోషా? ఓకే. సో మీరు? నేను వెజిటేరియన్ డిష్ ప్రిపేర్ చేద్దామని. సో కాకరకాయ పెరుగు, అంటే కాకరకాయ కొంచెం వేడి కదా, పెరుగు కలిపితే కొంచెం చల్లగా ఉంటుంది, టేస్ట్ వస్తుంది. ఓకే. కొంచెం దాంట్లో బిటర్నెస్ తగ్గుతుందని అది ట్రై చేద్దాం. కాకరకాయ పెరుగు కూర. ఓకే. సో అయితే రెండు కూడా కర్రీస్ కదా కాకరకాయతో. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? నేను స్టార్ట్ చేస్తారా? ఓకే. కరేలా మటన్ గోష్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. కరేలా మటన్ గోష్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ 1/2 కిలో, కాకరకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయలు 2, మసాలా దినుసులు కొద్దిగా, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇది ఎంత టైంలో చేసుకోవచ్చో చూద్దాము. సో పర్వీన్ గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, రెడీ. ఓకే. ఫస్ట్ నూనె వేసుకోవాలి. ఓకే. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఓకే. తర్వాత స్పైసెస్ వేయాలి. సో హోల్ గరం మసాలా. హోల్ గరం మసాలా, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు, ఉల్లిపాయలు వేసుకోవాలి, తరిగిన ఉల్లిపాయలు. ఓకే. తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఇవి వేసుకుంటే బాగుంటుందా? వేసుకుంటే పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే. తర్వాత కట్ చేసిన చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. ఓకే. ఈ మటన్ గోష్ అంటే ఏంటంటే యాక్చువల్గా గ్రేవీ కర్రీనా, లేకపోతే దీని అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఎ గ్రేవీ కర్రీ. ఓకే. యాక్చువల్గా మటన్, కరేలా, ఆనియన్స్ 3 ఈక్వల్ అమౌంట్స్ తీసుకోవాలన్నమాట. ఓకే. ఓకే. 1/2 కేజీ తీసుకున్నారంటే అన్ని 1/2 కేజీ ఉండాలి. అంటే చేదు పోవడానికి కోసం ఇవన్నీ కాంపెన్సేట్ చేయడానికి. మటన్ బాయిల్ చేసి పెట్టుకోవాలి. కుక్కర్ లో బాయిల్ చేసి జస్ట్ కొంచెం ఆయిల్, కారం, ఉప్పు వేసుకొని బాయిల్ చేసి. ఆల్రెడీ మటన్ కొంచెం టైం పడుతుంది కదా జనరల్ గా ఉడకడానికి, కాబట్టి ముందే ఉడికించేసి పెట్టుకున్నాను. ఓకే. సో మటన్ లో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసి ఉడికించేసి వేరే బౌల్లో పెట్టుకున్నాను. తర్వాత ఇది వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఇది ఎలా కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందండి మనకి? ఇది స్పైసీగా ఉంటే బాగుంటుంది. ఇది చపాతీలోకి, ఓకే, తర్వాత రైస్ లో కూడా బాగుంటుంది. చపాతీలోకి మెయిన్ బాగుంటుంది అన్నమాట. సో కాకరకాయలు, ఉల్లిపాయ కూడా, కాకరకాయ ఉల్లిపాయలు కొంచెం అంటే ఆ చేదు లేకుండా ఉండడానికి కొంచెం ప్రాసెసింగ్ చేయాలన్నమాట. ఓకే. కాకరకాయ ఫస్ట్ కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత అర్ధ చంద్రాకారంలో కట్ చేసుకోవాలన్నమాట. అది కొంచెం ఉప్పు వేసి కడగాలన్నమాట. అంటే వాటర్ లో కాదు, జస్ట్ ముందే కడిగేస్తాం కాబట్టి మళ్ళీ కడగక్కర్లేదు. కాకరకాయలు కొంచెం ఉప్పు అంటే అది వేరుగా ఫుల్ ఫ్రై చేసుకుంటాం అనమాట. అందుకని అది కట్ చేసుకొని కొంచెం డ్రై అవ్వాలన్నమాట. అలా తడితో వేస్తే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది. సో అందుకని అది కాకరకాయ డ్రై అయిన తర్వాత ఫుల్ ఫ్రై చేసుకోవాలి వేరే ప్యాన్ లో. బాగా డీప్ ఫ్రై చేసుకొని ఇది వేరే ప్లేట్ లో ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే మనం మటన్ మసాలా ప్రిపేర్ చేస్తున్నాం. అది అయిన తర్వాత ఇవన్నీ యాడ్ చేయాలన్నమాట. అదే విధంగా ఆనియన్స్ కూడా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, బిర్యానీ టైప్ లో అలా కట్ చేసుకోవాలన్నమాట. పొడవుగా కట్ చేసుకొని ఇది కూడా ఫుల్ ఫ్రై చేసుకొని వేయించేసుకోవాలి. సో మీరు ఇక్కడ ఎన్నాళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్నారండి డాక్టర్ గా? ఇక్కడ నేను వచ్చి 9 years అవుతుందండి. 9 years అవుతుంది. సీనియర్ గైనకాలజిస్ట్ గా వర్క్ చేస్తున్నాను లతీఫా హాస్పిటల్లో. ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ మటన్లో ఉప్పు ఉంది. సో చూసుకుని టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. పసుపు చిటికెడు, తర్వాత కారం 1 టీ స్పూన్,
షాజీరా కూడా ఈ ఫ్రై చేసినప్పుడు వేస్తే అదే సోంపు వేస్తే ఫ్లేవర్ బాగా వస్తుందండి. ఓకే, తర్వాత మటన్ వేయాలండి. సో ఆల్రెడీ మనం ముందు ఉడికించేసి పెట్టుకున్న మటన్ ఆల్రెడీ కుక్కుడు కాబట్టి మనకి ఎంతో టైం పట్టదు. వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకోలేము కదా, మటన్ బాయిల్ చేస్తే వచ్చినది, ఎందుకంటే అది టేస్ట్ వస్తుంది. అవునవును. సో యూజువల్గా అసలు ఇట్లా ఈ మటన్ కాకరకాయ కాంబినేషన్ చేస్తారా? మీరు జనరల్గా ఏమైనా ట్రై చేశారా? యూజువల్గా చేస్తారండి. చేస్తారా? ఓకే ఓకే, అదే రేర్ ఐటమ్, ఎక్కువ మంది చేయరు. బట్ నేను ఇప్పటిదాకా అంటే నాన్ వెజ్ లో వేరే వెరైటీస్ చూసాను కానీ ఇలా కాకరకాయ కాంబినేషన్ లో మటన్ అనేది నేను చూడలేదు. మీ ఇద్దరికి ఎలా పరిచయం? మేము యాక్చువల్లీ బేసికలీ మేము ఇద్దరం ఫ్రమ్ కాకినాడ అండి. కాకినాడ వాళ్ళు. ఓ కాకినాడలో. ఓకే ఓకే ఓకే. ఓ అక్కడ నుంచి పరిచయం ఇక్కడ అలా కంటిన్యూ అవుతుందా? సో నెక్స్ట్ ఏం వేద్దాం? తర్వాత బ్లాక్ పెప్పర్, ఓకే, జీలకర్ర పౌడర్, తర్వాత ధనియా పౌడర్. మీ పిల్లలు కాకరకాయ తింటారండి? తింటారండి. సో ఏ వెజిటబుల్స్ ఏం పే చేయ ఉండదు అంటే మామూలుగా చేస్తే బాయిల్డ్ అలా చేస్తే తినరు, బట్ ఇది మటన్తో ఉంది కాబట్టి టేస్టీగా ఉంటుంది కాబట్టి దే విల్ లైక్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం ఇందులో? నెక్స్ట్ తర్వాత టమాటా వేస్తాం. సో ఈ టమాటా ఎక్కువ బాయిల్ అవ్వకూడదా? టమాటా మరీ ఎక్కువ బాయిల్ అవ్వక్కర్లేదు, అంటే పచ్చి వాసన పోతే చాలు అన్నమాట. ఓకే ఓకే, అంటే ముక్కు మరి మనకి ఇట్లా మెత్తగా అయిపోవడం అలా ఏం అట్లా అయ్యక్కర్లేదు. ఓకే, మరి కాసేపు మూత పెడదామా? ఓకే అండి, ఇక్కడ ఇది ఉడుకుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. సో రమ్య గారు మీరేం చేస్తూ ఉంటారు? I'm also a housewife and I have 2 children. ఓకే, Yeah. సో మీ వారేం చేస్తూ ఉంటారండి? He is a director of engineer for Marriott Hotels అండి. మేరేట్ లో పనిచేస్తుంటారు. పేరేంటండి? Kiran Acharya అండి. పిల్లలు ఏం చేస్తారు? Upasna. ఏం చదువుతున్నారు? పెద్ద పాప she is doing her second year law in UK. ఓకే, and చిన్నది 10th Upasna. ఇక్కడే. నైస్ నైస్. సో I'm busy with them all these years. ఓకే, మేము వచ్చేసి 12 years అవుతుంది. 12 years. అంతకు ముందు ఎక్కడ ఉండేవాళ్ళు? in Pune and all over India also. మీ నేటివ్ hotel industry. అవును, సో ఇంకా ట్రావెల్ అవుతూ ఉండాలి కదా. నైస్ నైస్. సో మీ నేటివ్ ప్లేస్ ఏది? We are all born and brought up in Hyderabad. హైదరాబాద్. ఓ నైస్ నైస్. So studies everything is from Hyderabad. ఓకే, సో ఇక్కడికి వచ్చి మీరు 12 years. 12 years old. సో ఏం చిట్కా చెప్తున్నారు రమ్య గారు? నేను ఇంట్లోనే టీత్ వైట్నింగ్ డెంటిస్ట్ దగ్గరకు వెళ్లకుండా చేసుకోవాల్సింది ఇంట్లోనే. మీరు ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడా విత్ ఆపిల్ వెనిగర్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ లెమన్ ఇవన్నీ కలిపేసి చిన్న బౌల్ లో జస్ట్ మసాజ్ టీత్ మొత్తం మౌత్ లో ఆఫ్టర్ యూ బ్రష్ అండ్ దెన్ రిన్స్ ఇట్ ఆఫ్టర్ 10 minutes or 5 minutes and then sparkling teeth. బ్రష్ చేసుకున్న తర్వాత ఇది చేసుకోవాలి. ఒక 5 minutes ఉంచేసి మీరు వాష్ చేసేసుకోండి. అండ్ బాగుంటుందా? సో రెగ్యులర్ గా చేస్తే మనకి రిజల్ట్ కూడా బాగుంటుంది కదా. మనకు ఒక once in a month is very good. once in a month సరిపోతుందా? ఓకే ఓకే. That's yellow stains and అవన్నీ frequently you don't need to go to a doctor. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో మేడం చూద్దామా? స్మెల్ బాగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు కాకరకాయ ముక్కలు ఇందులో యాడ్ చేస్తాం. బాగా క్రిస్పీగా వేయించేసుకోండి. బ్రౌన్ కలర్, లేకపోతే ఇంకొన్ని ఇట్ డిపెండ్స్, మీకు బాగా క్రిస్పీ కావాలంటే క్రిస్పీగా వేసుకోవచ్చు. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, మనం ఆల్రెడీ వేపిన ఆనియన్స్ ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా మరీ బ్లాక్ గా చేయకూడదు, బ్రౌనిష్ గా. అప్పుడు మరి కొంచెం చేదు వచ్చేస్తుంది. కొంచెం ఒక 2-3 minutes ఉంచాలండి. మూత పెట్టాలా అలా ఉంచేయచ్చు? మూత పెట్టండి. కొంచెం సిమ్లో అయితే టేస్ట్ బాగా వస్తుంది. సో ఆ కాకరకాయకి కొంచెం ఆ ఉల్లిపాయ కూడా ఈ మసాలా టేస్ట్ అని పట్టేస్తే మనకి ఇంకా రెడీ. ఓకే, సో చూద్దామా? చూద్దాం. కొంచెం బాగా మిక్స్ అయింది కదండి. తర్వాత ఇంకా లాస్ట్గా ఒక మసాలా ఉంది, గరం మసాలా వేస్తాం. ఓకే, తర్వాత మటన్ చెప్పినప్పుడు మర్చిపోయాను, ఇది మటన్ విత్ బోన్స్ వేసుకోవాలన్నమాట. విత్ బోన్స్ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఓకే ఓకే, సో ఇది ఆఫ్ చేసేద్దాం. తర్వాత గార్నిష్ చేసుకోవాలి. కొరియాండర్, ఓకే,
అదే కొత్తిమీర. ఓకే సో రెడీ. నైస్. ఓకే, మరి వేడివేడిగా కరేలా మటన్ గోష్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కరేలా మటన్ గోష్ తయారు చేసే విధానం: ముందుగా కాకరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు డీప్ ఫ్రై చేసి ఉంచాలి. మటన్ లో పసుపు, కారం, ఉప్పు వేసి ఉడికించి ఉంచాలి. పాన్ లో నూనె, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, తరిగిన పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక ఉప్పు, పసుపు, కారం, సోం, ఉడికించిన మటన్ వేసి కలిపి మగ్గనివ్వాలి. దీనిలో మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కలిపాక టొమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆపై వేయించిన కాకరకాయ ముక్కలు వేసి మరి కాసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత వేయించిన ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా వేసి కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కరేలా మటన్ గోష్ రెడీ. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇది ఒక హెల్త్ టిప్ అండి. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ విత్ కొలెస్ట్రాల్ అలా సఫర్ అయ్యే వాళ్ళకి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆఫ్టర్ యూ బ్రష్ యూ టేక్ వన్ గార్లిక్, పచ్చి గార్లిక్ ఉంటుంది కదా, జస్ట్ అలా దంచేసి అది పచ్చిగా అలా తీసుకొని లిటిల్ వార్మ్ వాటర్ అండ్ హనీ తీసుకున్నామంటే ఆ బర్నింగ్ సెన్సేషన్ కూడా ఉండదు. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ కొలెస్ట్రాల్. అండ్ పైప్స్ అన్ని క్లియర్ అయిపోయి it is actually very good for the blockage everything. Okay, okay. So వెల్లుల్లితో పాటు కొంచెం హాట్ వాటర్ అంటే మనకు అంత ఘాటుగా ఉండదు. ఓకే ఓకే. సో విత్ లిటిల్ వార్మ్ వాటర్. ఓకే ఓకే. సో హనీ ఏంటంటే మనకు ఆ ఘాటు తగ్గించడానికి. అండ్ ఈవెన్ హనీ ఇస్ ఎనీ టైమ్ ఏ క్లెన్సింగ్ థింగ్. యా. సో బోత్ వేస్ ఇట్ రెండు కలిపి తీసుకోవచ్చు. బాగుందండి. థాంక్యూ. థాంక్యూ సో మచ్. మరి నెక్స్ట్ వంట కాకరకాయ పెరుగు కూర కదా. మరి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దామా? కాకరకాయ పెరుగు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, ఆవాలు 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్. ఓకే, కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో లత గారు స్టార్ట్ చేద్దామా? షూర్ అండి. కొంచెం ముక్కుడు వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ నూనె కొంచెం వేడెక్కాక మనం ముందుగా కొంచెం జీలకర్ర, ఓకే జీలకర్ర వేసుకుని ఆవాలు, ఓకే పచ్చిమిరపకాయలు, ఓకే మనకి ఇష్టపడే అంత సరిపడా కొంచెం అది వేగాక మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కాకరకాయ కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి ఉల్లిపాయలు కొంచెం వేసుకుంటే అది బ్యాలెన్స్ అవుట్ చేస్తుంది. ఓకే కొంచెం. సో ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్లో ఫ్రై అవ్వాలి. మరి ఎక్కువగా కాకుండా కొంచెం పింక్ కలర్లో ఫ్రై అయ్యే వరకు మనం వేయించుకుని. సో ఇప్పుడు ఈ పెరుగు వల్ల కూడా మనకు కొంచెం ఆ చేదు అనేది తగ్గుతుంది. అంటే జనరల్ గా ఏంటంటే పిల్లలు అంత తొందరగా కాకరకాయ తినరు. సో ఇలా డిఫరెంట్ గా చేస్తే వేడి అన్నంలో తినచ్చు. ఇప్పుడు ఇది పాత వంట అండి, మీరు కనుక్కున్నారు ఇట్లా పెరిగేసి చేయటం? అంటే మనం ఈ పెరిగేసి చాలానే వంటలు చేస్తాం, చాలా కూరలు చేస్తాము. మజ్జిగ పులుసు లో కూడా కాకరకాయ ఫ్రై చేసి వేస్తాము. ఇది పెరుగు ఏంటంటే ఇది వంకాయ పెరుగుతో చేస్తాము, ఆనపకాయ అవి చేస్తాము. సో కాకరకాయ వెరైటీగా ఉంటుంది అని ఇది ఒక రకంగా స్టార్ట్ చేసాము చేయడము. ఓకే ఓకే. సో మీరేమైనా వర్కింగ్ అండి? అవునండి, నేను జాబ్ చేస్తాను. మీరేం చేస్తుంటారు? నేను ట్రేడ్ క్రెడిట్ స్పెషలిస్ట్ అండి. నేను మార్ష్ అండ్ మ్యాక్లెనిన్ అని అమెరికన్ కంపెనీలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తాను. ఓ నైస్ నైస్. సో ఇప్పుడు కొంచెం పింక్ కలర్లో అవుతున్నాయి కదా, మనం ఇప్పుడు కొంచెం కరివేపాకు, అంటే ఫ్లేవర్ బాగా వస్తుంది కరివేపాకు. ఇది చాలా క్విక్గాను అవుతుంది, ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. ఏమంటే కాకరకాయలు కొంచెం చేదు పోవడానికి కావాలంటే కట్ చేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని స్క్వీజ్ చేసుకుంటే ఆ బిటర్నెస్ కొంచెం తగ్గుతుంది. లేకపోతే కొంచెం సాల్ట్ వేసాక స్టీమ్ చేసుకోవచ్చు. స్టీమ్ చేసుకుంటే మనకి కొంచెం ఉడికించుకుంటే అది కూడా క్విక్ గా కూడా అవుతుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. సో నేను ఇక్కడ కొంచెం స్టీమ్ చేసి పెట్టాను అంట, కొంచెం ఉడికించి ఉంచాను. ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదా, ఇప్పుడు కాకరకాయలు వేసుకోవచ్చు.
మనం ఏంటంటే ఈ పౌడర్లు ఏమీ కూడా అందులో వేయము. పెరుగు పెట్టుకున్నాం కదా, పెరుగుని బాగా కలిపి అంటే అది వేగే లోపల మనం ఇది రెడీ చేసుకోవచ్చు. ఇవి ఎలా ఉడికించినాయి కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు. ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు ఫాస్ట్గా చేయాలంటే కూడా మనం చేసుకోవచ్చు. ఏదైనా వెజిటేబుల్తో ఇలా ట్రై చేయొచ్చు. కాకరకాయ కాదు, కావాలనుకుంటే వంకాయ చేయొచ్చు, ఇలాంటిది దొండకాయలు కూడా చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. సో ఇందులో ఏంటంటే కొంచెం పసుపు, కారం ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి మనం చూసుకొని కారం వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర పౌడర్, గరం మసాలా ఎక్కువ వేయకూడదు ఇందులో. ఇప్పుడు ఇది మనం వేస్తున్నాం కదా, కాకరకాయ ఆల్రెడీ ఉప్పు వేసి పిడిచాం కాబట్టి ఎక్కువ సాల్ట్ పడదు, కొంచెం లైట్గా హాఫ్ స్పూన్ అలా మనం తగినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. పెరుగులో యాడ్ చేయరా? పెరుగులో యాడ్ చేయం. పెరుగులో ఓన్లీ పౌడర్లన్నీ వేసి పొడాలన్నీ మనం వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఓకే, అది వస్తుంది మనకి. కాకరకాయ కొంచెం మెత్తబడితే అప్పుడు మనం పెరుగు వేయచ్చు. ఓకే, ఇలా పెరుగుని బాగా కలిపేశాక ఇది కలుపుకుని మిశ్రమాన్ని మీరు ఇది కలుపుతుందండి, నేను వేస్తూ ఉంటాను. ఓకే, ఓకేనా లత గారు? ఇప్పుడు కలర్ వచ్చింది మనకి, బాగా ఉడికింది. సో ఇప్పుడు మనం ఒక సర్వింగ్ డిష్లో తీసుకొచ్చింది. ఇలా ఒక డిష్లో తీసుకున్నాక పైనుంచి కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవచ్చు. అంటే ఇది సో కాకరకాయ పెరుగు కూర రెడీ. నైస్. ఓకే, మరి వేడివేడిగా కాకరకాయ పెరుగు కూర కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాకరకాయ పెరుగు కూర తయారు చేసే విధానం. కాకరకాయ ముక్కలు ఉడికించి ఉంచాలి. పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు, ముందుగా ఉడికించుకున్న కాకరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. పెరుగులో పసుపు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి. పెరుగు మిశ్రమాన్ని వేగుతున్న కాకరకాయ ముక్కల్లో వేసి కలపాలి. ఆపై దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కాకరకాయ పెరుగు కూర రెడీ. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. సో సుభాష్ని గారు, మీరు ఏమైనా వర్కింగ్ అండి ఇక్కడ? లేదండి, నేను హౌస్ వైఫ్. ఓకే, సో ఎన్నాళ్ళైంది మీరు దుబాయ్ వచ్చి? నేను వచ్చి 18 years అయిందండి. 18 years. సో మీ వారు ఏం చేస్తుంటారు ఇక్కడ? శోభా కాంట్రాక్టింగ్ కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా చేస్తున్నారండి. పేరేంటి? బాలమోహన్. ఓకే ఓకే. సో మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? ఇండియా. మా నేటివ్ ప్లేస్ గుంటూరు దగ్గర పర్చూరు అని. ఓకే, మా వారిది అక్కడే, నాది అక్కడేనండి. ఓ నైస్ నైస్. సో దుబాయ్ వచ్చిన కొత్తలో ఎలా అనిపించింది మీకు ఇక్కడ? పెద్ద నాకు తేడా అనిపించలేదు, ఇండియాకి తేడా అనిపించలేదు. సో ఈ రోజు ఏం చిట్కా చెప్తున్నారు సుభాష్ని గారు? నేను జనరల్ గా ఈ రోజులో పిల్లలందరికీ తొందరగా జలుబు అది చేస్తూ ఉంటుంది. సో దానికి రోజు కనుక ఎర్లీ మార్నింగ్ పిల్లలకి ఒక జింజర్, గార్లిక్, ఆనియన్ చిన్న చిన్న పీసెస్ గా చేసి, అల్లం, ఉల్లిపాయ, వెల్లుల్లి చూసి దాంట్లో కొంచెం హనీ వేసి, బెల్లం వేసి, కొంచెం మిరియాలు, ఇవన్నీ మిక్స్ చేసి కనుక పిల్లలకి రోజు కొంచెం ఒక 2 స్పూన్లు కనుక తినిపిస్తే, అది నవలాలండి, అది మిక్సీలో వేయటం కాదు, చిన్న చిన్న పీస్గా చేసి నవిలితే కనుక వాళ్ళకి ఫ్యూచర్లో జలుబు రాదండి, అసలు రాకుండా ఉంటుంది. ఎందుకంటే రోజు నేను అదే చేస్తున్నాను మా పిల్లలకి. తింటున్నారా? తినాలండి, జస్ట్ 2 స్పూన్స్ తినడం అండి, ఎక్కువ కాదు, జస్ట్ 2 స్పూన్స్ తింటే అది చాలా బాగా యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. జనరల్ గా పిల్లలకి అల్లం ముక్కలు కానీ వెల్లుల్లి అలా తినమంటే అసలు తినరు, కానీ ఇది మాత్రము చాలా బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే మేము వాడుతున్నాం రోజు ఇంట్లో. మా వాడికి కొంచెం జలుబు ఉంది, మా పెద్ద అబ్బాయికి. సో రోజు వాడుతుంటే చాలా బాగా పనిచేస్తుంది. సో విన్నారు కదండి, చక్కగా ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి రోజు పిల్లలకి ఇస్తే జలుబు రాకుండా ఉంటుందంట. ట్రై చేయండి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఓకే అండి, మరి ఇప్పుడు స్వీట్ అండ్ స్నాక్స్ సెగ్మెంట్ లో వీళ్ళు చేయబోయే వెరైటీస్ ఏంటో చూద్దాం. సో పర్వీన్ గారు అండ్ స్వర్ణలత గారు, ఇప్పుడు ఏంటి అంటే స్వీట్ గానీ స్నాక్ గానీ చేయాలి. సో ఇందాక నేను కాకరకాయ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇచ్చాను కదా, ఇక్కడ అలా ఏమీ ఇవ్వను. మీకు నచ్చిన వెరైటీ ఏదైనా కూడా మీ చాయిస్ ప్రకారం మీరు చేయొచ్చు అనమాట.
సో కాకపోతే అది ఇలా స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ లేకపోతే డెజర్ట్స్ కానీ మిల్క్ షేక్స్ వాట్ ఎవర్ ఇలా ఏదైనా కూడా దీంట్లో ఉండొచ్చు. సో మీరు ఏం చేయొచ్చో కొంచెం వెరైటీగా మీకు తెలిసినవి ఏమైనా ఆలోచించి నాకు చెప్పేస్తే మనము మొదలు పెట్టిద్దాం. నేను పైనాపిల్ మూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అదే డెజర్ట్ బట్ వెరీ క్విక్, తొందరగా ఫాస్ట్ గా అయిపోతుంది. ఓకే, సో అయితే మీరు డెజర్ట్ చేస్తారా? మరి మీరు? నేను స్నాక్ తీసుకుంటా. స్నాక్ చేస్తాను. నేను పాలకూర శనగలు కాబూలీ చనాతో వడలు వేద్దామని, అది ప్రోటీన్ రిచ్ ఫుడ్ అన్నమాట. సో పాలకూర శనగల వడలు. ఓకే, సో బాగుంది. ఒక డెజర్ట్, ఒక స్నాక్ ఐటమ్. మరి ఇదెవరు ఫస్ట్ చేస్తారు? మీరే చేసేస్తారా? ఓకే ఓకే, మరి పైనాపిల్ మూస్ తయారీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. పైనాపిల్ మూస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ స్లైసెస్ 4, కండెన్స్డ్ మిల్క్ అరకప్పు, ఫ్రెష్ క్రీమ్ పావు కప్పు, తరిగిన పిస్తా కొద్దిగా, కుంకుమ పువ్వు చిటికెడు, పిస్తా పౌడర్ 2 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి పైనాపిల్ మూస్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో పర్వీన్ గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఫస్ట్ అదే పైనాపిల్ కట్ చేసిన పైనాపిల్ పీసెస్ ఉన్నాయి కదా, అవి మళ్ళీ ఇంకా కొంచెం చిన్న పీసెస్ చేసి మిక్సీలో వేసుకోవాలన్నమాట. సో మీరు మెడిసిన్ ఎక్కడ చేశారండి? రంగరాయ్ మెడికల్ కాలేజ్ అండి. ఓకే, అక్కడే అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అక్కడే రంగరాయ్ మెడికల్ కాలేజ్. నైస్ నైస్. ఆ తర్వాత 2 years ఫస్ట్ ఎక్కడ చేశారు మీరు? అక్కడే సప్తగిరి హాస్పిటల్స్ అని, అక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక 2 years చేసి తర్వాత ఇంకా దుబాయ్ వచ్చేసాను అనమాట. మా హస్బెండ్ ఆల్రెడీ అప్పటికి ఇక్కడ ఉన్నారనమాట. సో అప్పటి నుంచి తర్వాత కూడా అక్కడ కంటిన్యూ చేశారా? యాక్చువల్లీ నా 2nd year MBBS లోనే మ్యారేజ్ అయిపోయింది. ఓకే, మా హస్బెండ్ వాళ్ళ కుటుంబం చాలా కోఆపరేటివ్, సపోర్టివ్. ప్లస్ మా మదర్ అదే ప్లేస్ అనమాట కాకినాడ. ఆ తర్వాత దుబాయ్ వచ్చాక కూడా నేను MRCOG చేశాను అనమాట. మెంబర్ ఆఫ్ రాయల్ కాలేజ్ ఆఫ్ గైనీ ఇన్ లండన్ అనమాట. సో దానికి యాక్చువల్లీ మా హస్బెండ్ ఇస్ ఎ బ్యాక్ బోన్. ఆయనే అన్ని నాకు ఇక్కడ ఎంకరేజ్ చేసి అన్ని స్టడీ మెటీరియల్స్ అన్ని తెప్పించి, అప్పటికి 2 పిల్లలు వాళ్ళని కూడా, చిన్న పాపని మా మదర్ దగ్గర వదిలేశాను, పెద్ద పాప నా దగ్గర చదివేది, తను చూసుకునేవారు. అంటే లండన్ కూడా వెళ్లాల్సి వచ్చింది స్టడీస్ కోసం. సో క్లినికల్ అటాచ్మెంట్ అది చేసినప్పుడు ఆయనే పెద్ద పాపను చూసుకున్నారు అనమాట. అదర్వైజ్ ఇట్ వుడెంట్ హ్యాపెన్. సో నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ తర్వాత కండెన్స్డ్ మిల్క్ వేస్తాం అనమాట. ఇది మీకు ఎంత స్వీట్నెస్ వస్తే అంత స్వీట్నెస్. ఓకే, సో మనం పైనాపిల్ స్వీట్నెస్ ని బట్టి యాడ్ చేస్తాం. మీకు ఎక్కువ స్వీట్నెస్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే సరిపడా వేసుకోవాలన్నమాట. తర్వాత క్రీమ్ వేస్తాము. ఓకే, ఫ్రెష్ క్రీమ్. సో మీకు ఎలా ఇక్కడ అంటే వర్క్ టైమింగ్స్ ఎలా ఉంటుంది? బిజీగా ఉంటారా? యాక్చువల్లీ నేను గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నానండి. కంపేర్ టు ప్రైవేట్, గవర్నమెంట్ అవర్స్ తక్కువ అనమాట. తక్కువ ఉంటాయి. సో మీకు మార్నింగ్ 7 to 2:30, 3:30 అయిపోతుంది. ఒక్కోసారి ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయి, డిపెండింగ్ ఆన్ వర్కింగ్ అవర్స్ అనమాట రెగ్యులర్ గా. అది కాకుండా ఎక్స్ట్రా ఆన్ కాల్స్ ఉంటాయి అనమాట. బేసిక్ గా గైనీ డ్యూటీస్ తెలుసు కదా, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ప్రెడిక్ట్ చేయడం. మాది కూడా టెర్షరీ హాస్పిటల్ అనమాట. సో డెలివరీస్ అన్ని ఎక్కువ. 600-700 డెలివరీస్ పర్ మంత్ అవుతాయి. షిఫ్ట్ కి 8 to 10 డెలివరీస్. సో అదే డాక్టర్స్ అందరూ కూడా మనకంటే ఇక్కడ కనిపించే దేవుళ్ళు అంటారు కదా. సో మీరు ఇలాంటి ప్రొఫెషన్ లో ఉన్నందుకు నిజంగా చాలా హ్యాపీ మాకు. ప్లస్ మా హాస్పిటల్లో నాకు ఎక్కువ లాంగ్వేజెస్ తెలుసు అనమాట. తెలుగు, ఉర్దూ, ఇక్కడ అరబిక్. సో మా తెలుగు వాళ్ళందరూ మిమ్మల్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇది మనం ఎలా మెత్తగా ఇది బ్లెండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి. ఓకే, సో పైనాపిల్ ఫ్రెష్ క్రీమ్ అంతా గ్రైండ్ అయ్యేసరికి మంచి స్మెల్ వస్తుంది కదా. తర్వాత బౌల్లో వేసుకున్నాక కొంచెం అదే కుంకుమ పువ్వు అంటారు కదా, డెకరేషన్ ప్లస్ ఫ్లేవర్ కోసం అనమాట. కావాలంటే కొంచెం మనం వేసి కూడా గ్రైండ్ చేసేయచ్చు కదా. వేసుకోవచ్చు, అప్పుడు ఇంకా కొంచెం ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. తర్వాత పిస్తా పౌడర్ వేసుకోవచ్చు. కొంతమందికి ఇలా వేసుకోవడం అంటే చాప్డ్ పిస్తా ఇష్టం, అలా వేసుకోవచ్చు. లేకపోతే పిస్తా పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. మీకు గట్టిగా కావాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టింది ఒకటి చూపిస్తాను మీకు డెమోకి. సో
సో ఇలా గట్టి పడిపోతుంది. సో లేదంటే మనకి ఫ్రాస్ట్ లో పెట్టుకోవాలి. స్వర్ణలత గారి వంట కూడా అవ్వాలి కాబట్టి ఈలోగా మనం ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా కూడా చక్కగా మనకి ఆ టైం కల్లా సెట్ అయిపోతుంది. ఓకే, సో చూసారు కదండి చక్కగా అన్ని మనము పైనాపిల్, ఫ్రెష్ క్రీమ్, కండెన్స్డ్ మిల్క్ ఇవన్నీ కూడా మిక్సీలో వేసి చక్కగా మెత్తగా తిప్పేసుకోవాలి. యాక్చువల్గా ఇది అలాగే కావాలి అనుకుంటే అలా తీసుకోవచ్చు. కొద్దిగా ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటే అప్పుడప్పుడు చల్లగా ఉంటుంది కాబట్టి అలా తీసుకోవచ్చు. లేదు ఇంకొంచెం గట్టి పడాలి అంటే దీన్ని మనము చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే కొంచెం గట్టి పడుతుంది కదా, అప్పుడు ఆ మూస్ టెక్స్చర్ వస్తుంది, అప్పుడు హ్యాపీగా తినేయచ్చు. సో ఇప్పుడు మరి ఇది రెడీగా ఉంది కాబట్టి తయారీ విధానం ఒకసారి చూద్దాం. పైనాపిల్ మూస్ తయారు చేసే విధానం. మిక్సీ జార్ లో పైనాపిల్ స్లైసెస్, కండెన్స్డ్ మిల్క్, ఫ్రెష్ క్రీమ్ వేసి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకుని పైనుంచి కుంకుమ పువ్వు, పిస్తా పౌడర్ తో గార్నిష్ చేసి డీప్ ఫ్రీజ్ చేసి చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే పైనాపిల్ మూస్ రెడీ. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు ఇంకో చిట్కా ఏం చెప్తున్నారు? ఇంకొక చిట్కా ఏంటంటే రోజు కనుక పొద్దున్నే పిల్లలకి ఒక 2 తులసి ఆకులు గనక ఇస్తే అది చాలా బాగా పనిచేస్తుందండి వాళ్ళకి. అది జలుబు రాదు, దగ్గు రాదు, ఏమి రాకుండా పనిచేస్తుంది. అది చాలా హెల్త్ కి చాలా మంచిది తులసి ఆకు అనేది. అందుకే మన పెరట్లో కూడా అది ఉంచుకోమని చెప్తారు, దాని గాలి గాని అది. సో రోజు 2 తులసి ఆకులు పిల్లలు కనుక తింటే చాలా మంచిగా పనిచేస్తుందండి ఇది వాళ్ళకి. మీకు ఇక్కడ తులసి మొక్కలు అవన్నీ పెంచుకోవడానికి అంతా ఉంటుందండి. ఇప్పుడు అక్కడ చూసాము తులసి మొక్కలు, అది మనం అన్ని పెంచుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సుభాషిణి గారు. వెల్కమ్ అండి. మరి నెక్స్ట్ వెరైటీ కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దామా? పాలకూర శనగల వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పాలకూర 1 కప్పు, నానబెట్టిన కాబూలి శనగలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, మైదా 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాము. ఇదేమంటే పాలకూర శనగలు, కాబూలి శనగలు కొంచెం రాత్రి ఓవర్ నైట్ నానబెట్టుకుని నీళ్ళు తీసేసి బాగా అది ఇలా పెట్టుకోవాలన్నమాట. పాలకూర ఏంటంటే కొంచెం వేడి నీళ్ళల్లో ఇలా వేసి తీసేయాలి, ఉడక పెట్టకూడదు. జస్ట్ ఇలా వేసి అలా తీసేయడమే అంతే. మిగతావన్నీ పచ్చివే అనమాట. కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర అంటే గుడ్ ఫర్ డైజెషన్. సో ఇవన్నీ కలిపి ఏంటంటే మనం మిక్సీలో వేసినప్పుడు ఎక్కువగా మరీ పేస్ట్లా కాకుండా కొంచెం కందబిందగా కొంచెం కోర్స్గా ఉండాలన్నమాట. మనం బ్లాంచ్ చేసిన కొంచెం ఉడికిపెట్టి తీసిన పాలకూర, వెల్లుల్లిపాయలు మనం చూసుకొని టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ ఇష్టపడతారు, కొంచెం తక్కువ ఇష్టపడతారు వాసన. దానికి తగ్గట్టు మనం చూసి వేసుకుంటే సరిపోతుంది. కొంచెం జీలకర్ర చెప్పినట్టు అంటే టేస్ట్ ఒకటి డైజెషన్కి అని జీలకర్ర, ఈ ఉల్లిపాయలు మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇది కొంచెం కొత్తిమీర. ఇంకా పిల్లలకి పెడతాం కాబట్టి కారం చూసుకొని మరీ ఎక్కువగా కారంగా కాకుండా పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, టేస్ట్కి తగ్గట్టు వేసుకొని. ఉప్పు మాత్రం ఇప్పుడు వేయకూడదు, ఉప్పు లాస్ట్లో మనం కలుపుకోవాలి. తీసినప్పుడు కలుపుకోవాలి, ఎందుకంటే ఉప్పు ఇందులో వేస్తే ఇది పలచన అయిపోతుంది, అప్పుడు వడలు వేయడం కష్టం అవుతుంది. అందుకని ఉప్పు కొంచెం చూసుకొని తర్వాత కలుపుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నాక సో సరిపోతుందండి, చూడండి. సో ఈ టెక్స్చర్ రావాలన్నమాట, ఇలాగా వస్తే సరిపోయినట్టే. అప్పుడు అది తీసేసి మనం మిక్సీలోంచి ఒక బౌల్లో తీసుకుని ఇలా తీసుకున్నాక ఇది వడలు వేసే ముందు ఏంటంటే మనం కొంచెం అతుక్కోవడానికి కొంచెం మైదాపిండి బాగుంటుంది, ఊడిపోకుండా అతుక్కుంటుంది. ఎక్కువ అక్కర్లేదు, లైట్గా బైండింగ్ కోసం అని. సో ఆయిల్ హీట్ అయింది మనకి. ఓకే, ఇంకా ఉప్పు వేసుకోవాలి మనం. ఓకే, కొంచెం మనకు తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకుంటే ఇలాగా. ఇదేంటంటే ఈవినింగ్ స్నాక్ లా తినచ్చు, పిల్లలకి స్నాక్ బాక్స్ లో కూడా స్కూల్ కి పెట్టేస్తే ఇష్టంగా హ్యాండీగా ఉంటుంది. ఎందుకంటే జనరల్ గా స్కూల్లో ఏంటంటే పిల్లలు ఆడుతూ తినడానికి ఇష్టపడతారు. సో ఇలాంటివి అయితే ఈజీగా తింటూ ఆడుకుంటూ ఉంటారు. మీకు ఎంతమంది అండి పిల్లలు? నాకు 2 పిల్లలు. పాపను చూసారు కదా, బాబు ఇండియాలో చదువుతాడు, బీటెక్ సెకండ్ ఇయర్ లోను మణిపాల్ యూనివర్సిటీలో చదువుతాడు. తన పేరు సావేత్. ఇప్పుడు హాలిడేస్ అని ఇక్కడ వచ్చి ఉన్నాడు. వెళ్తాము. మా బాబు కొంచెం ఏంటంటే ఇండియాలో చదవడం ఇష్టపడతాడు, దుబాయ్ అంటే హాలిడేస్ కి వస్తూ ఉంటాడు, బట్ చదువు అనేసరికి ఇండియా ఇష్టపడతాడు. సో షేప్ మనకి నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. రౌండ్ పకోడీలా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా కొంచెం ప్రెస్ చేస్తే బాగా వేగుతాయి. సో మనకి షేప్ కూడా బాగా వస్తుంది. కొంచెం ముందు నూనె టెస్ట్ చేసుకుంటే కాగిందో లేదో తెలుస్తుంది మనకి. బాగా నూనె బాగానే ఉంది.
సో ఇది మరీ హై ఫ్లేమ్లో మనం చేసుకోకూడదు, కొంచెం మీడియం ఫ్లేమ్లో. ఎందుకంటే శనగలు పచ్చి మనం గ్రైండ్ చేసాం కాబట్టి అవి ఉడకడానికి కొంచెం టైం పడతాయి, అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్లో. సో ఇవన్నీ వేగిపోతే మనకి రెడీ కదా? రెడీ. ఇది అన్ని రెడీగా ఉంటే చాలా ఫాస్ట్గా అయ్యే, అంత టైం పట్టదు. యాక్చువల్గా దీన్ని లోకల్ అరబ్స్ కూడా బాగా ఇష్టంగా తింటారు. ఫెలఫెల్ లాగా అంటారు. అవును. సో ఇవన్నీ వేగితే తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. సో ఇప్పుడు ఏం చిట్కా చెప్తున్నారు? యాక్చువల్లీ నోస్ దగ్గర ఉండే బ్లాక్ టానింగ్ అండ్ పిగ్మెంటేషన్, బ్లాక్ హెడ్స్ ఇవన్నీ రిమూవల్ కి యూ కెన్ యూజ్ ఎగ్ వైట్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ లెమన్ అండ్ దెన్ రిన్స్ ఇట్. ఒక 10 minutes ఉంచేసుకొని తీసేస్తే మీకు ఆ బ్లాక్నెస్ పోతుంది అండ్ ఫ్రెష్ గా అండ్ బ్లాక్ హెడ్స్ కూడా ఇట్ విల్ రిమూవ్ అవుతాయా? వైట్ హెడ్స్ యాజ్ వెల్ యాజ్ బ్లాక్ హెడ్స్. దేనికైనా కూడా ఎగ్ వైట్. ఓకే. సో మనకి జనరల్ గా బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ లేకపోతే కొంచెం ఇక్కడ ముక్కు దగ్గర అలా కొద్దిగా పిగ్మెంటేషన్ తో నల్లగా అయితే మనము కోడిగుడ్స్ లో కొంచెం నిమ్మరసం వేసేసుకొని దాన్ని చక్కగా కాస్త మసాజ్ చేసుకొని కాసేపు వదిలేసేసి తర్వాత వాష్ చేసుకుంటే అది తగ్గుతాయి. సో అంటే రెగ్యులర్ గా చేస్తుంటే కొంచెం రిజల్ట్ అనేది మనకి బాగుంటుంది. సో ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు ఇలా బ్రౌనిష్ కలర్లో వచ్చి బాగా వేగినట్టు అనమాట, లోపల వరకు వేగేయి క్రిస్పీగా కూడా వచ్చింది. ఇదేంటంటే ఈ వడల బ్యూటీ ఏంటంటే బయట నుంచి మనకి క్రిస్పీగా ఉంటుంది, లోపలికి వెళ్ళి తింటే సాఫ్ట్నెస్ ఉంటుంది, ఆ పాలకూర టేస్ట్ కూడా బాగా కనపడుతుంది. ఓకే ఓకే. సో ఇవి మనకి పాలకూర వడలు, శనగలు వడలు. దీన్ని మనం ఇలాగా ఒక సాలడ్ ప్లేట్లో పెట్టుకుంటే, ఇది ఏంటంటే ఈ వడల్ని మనం కెచప్ తో తినచ్చు, మయోనీస్ తో తినచ్చు, లేకపోతే చట్నీ పెట్టుకోవచ్చు పొల్లగా. సో ఇలా అన్నమాట. పక్కన సాలడ్ ఉంటే బాగుంటుంది. నైస్ నైస్. ఓకే, మరి వేడివేడిగా వడలు కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాలకూర శనగల వడలు తయారు చేసే విధానం. మిక్సీ జార్ లో నానబెట్టిన కాబూలి శనగలు, ఉడికించిన పాలకూర, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టాలి. దీనిలో కొంచెం మైదా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై దీన్ని కొంచెం కొంచెం తీసుకుని వడల్లా ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పాలకూర శనగల వడలు రెడీ. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చిట్కా చెప్తున్నారు? జనరల్ గా లేడీస్ కి చాలా మందికి పీరియడ్స్ పెయిన్ వస్తూ ఉంటుందండి పీరియడ్స్ టైంలో. సో అది పోవడానికి నీళ్ళల్లో మెంతులు నానపెట్టుకుని ముందు రోజు రాత్రి పొద్దున్నే గనక అది మెంతులు వడగట్టుకున్న నీళ్ళు తాగితే అది చాలా బాగా పనిచేస్తుంది. కడుపు నొప్పి అది రాకుండా ఉంటుందండి. అవునా? బాగుందండి, మంచి చిట్కా చెప్పారు. ఓకే, మళ్ళీ చక్కగా టేస్ట్ చూడడానికి అందరూ వచ్చేసారండి. సో ఇంకా లేట్ చేయకుండా అన్ని టేస్ట్ చూసేసి ఇవాళ విన్నర్స్ ని డిక్లేర్ చేసేస్తాను నేను. సో సార్, ఇందాక మీరు ఏం చేస్తున్నారో చెప్పలేదు నాకు. నేను ఐఎమ్ మెకానికల్ ఇంజనీర్ బేసికలీ. నేను ఇక్కడ వన్ ఆఫ్ ది లీడింగ్ కన్సల్టెన్సింగ్ ఫర్మ్ లో ప్రాజెక్ట్ MEP మేనేజర్ కింద ఉన్నాను. ఐఎమ్ వర్కింగ్ ఇక్కడ 18 years ఉన్నాను. ఐఎమ్ వన్ ఆఫ్ ది తెలుగు అసోసియేషన్ కమిటీ. ఇక్కడ దిస్ వన్ వెరీ ఓల్డెస్ట్ తెలుగు అసోసియేషన్ ఇయర్, 37 years old అసోసియేషన్ కాల్డ్ రసమై అని. దాంట్లో ఐఎమ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ వన్. అండ్ యాజ్ UAE లో ఉన్నా కూడా we feel that we are in India. We do all the festivals like Ugadi chestam, we do Sankranti, we do Deepavali, Vanabhojanalu. We all Telugu community, we get together and we celebrate it as we are in India. So చాలా బాగుంది సార్ మీరు చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎందుకంటే ఈవిడ తరఫు నుంచి చెప్పారు చాలా సపోర్ట్ చేశారని. సో నైస్ ఆఫ్ యూ. యాక్చువల్ గా అలా ఎంకరేజ్ చేసి ఆవిడ చక్కగా ఇలా she is also a wonderful better off which I have. She's a workaholic as well as home centric, everything. She's all rounder of our family. Nice. When we are very lucky to have her as a so nice as a mother, wife or daughter or something. Everything she's there. Super sir, super.
సో మీరేం చేస్తుంటారండి? నేను మెకానికల్ ఇంజనీర్ అండి. ఎంఈపీ అంటే ఎలక్ట్రో మెకానికల్, HVAC ఎయిర్ కండిషనింగ్ స్పెషలిస్ట్. ఓ సొంత కంపెనీ ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ 8 సంవత్సరాల నుంచి. మోస్ట్లీ కన్సల్టెన్సీ సర్వీసెస్. ఇంకా మనము టేస్టింగ్ వెళ్ళిపోదాము, ఎందుకంటే ఆల్రెడీ లంచ్ టైం అయింది కదా, ఆకలి వేసేస్తుంది బాగా. సరే, మీరందరూ ఇటు వెజ్ కదా, సో మనం అందరం నాన్ వెజ్ కదా. సరే, ఫస్ట్ వెజిటేరియన్తో స్టార్ట్ చేద్దాము. ఓకే, సో కాకరకాయ పెరుగు కూర మీరందరూ తీసుకుంటే మేము టేస్ట్ చూస్తాం. సూపర్గా ఉందండి. సూపర్గా ఉందా? థ్యాంక్ యూ. అసలు చేదు తెలియట్లే, అంటే లైట్ చేదు ఉంది, అంటే అది ఎండ్ లోకి వస్తుంది. రాదు, కాకపోతే అది ఉండాలి బేసిక్, ఎందుకంటే కాకరకాయ తిన్నప్పుడు మరి ఏమీ లేకపోతే మనకి ఆ ఫీల్ ఉండదు బేసిక్ గా. ఓకే, సో ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం. కరేలా మటన్ గోష్. వావ్, అమేజింగ్, చాలా సూపర్ గా ఉంది. ఎప్పుడు చేసేదానికంటే ఈరోజు ఇంకా బాగా చేశారు కదా. చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్గా మీరు ఆ బ్రౌన్ ఆనియన్ వేయటం వల్ల, అదంటే ఫ్రై చేస్తే మనకు కొంచెం స్వీట్నెస్ వస్తుంది కదా, ఆ స్వీట్, ఆ కాకరకాయ ఫ్లేవర్, ముఖ్యంగా ఆ మటన్ దీంట్లో వేసేసరికి చాలా మంచి టేస్ట్ వచ్చింది యాక్చువల్గా. ఇప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితి, మేమేమో 2 టేస్ట్ చూసాం, వీళ్ళు 1 టేస్ట్ చూసారు. ఎలాగా 2 టేస్ట్ చూసిన వాళ్ళు అడుగుదాము. సో జాఫర్ గారు, మీరు వెజ్ తిన్నారు, నాన్ వెజ్ తిన్నారు, లైక్ రెండిట్లో మీకు ఏది బాగా నచ్చింది? దిస్ మాంసం, కాకరకాయ మాంసం, ఇట్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఫ్లేవర్ ఆఫ్ హ్యావింగ్ దట్ spicy food, and mutton, the cooking of the thing was very good. Once you have it goes inside the mouth, it becomes like the ala karupoyinatlu ala lopaliki vellipotundi. It's very nice. Coming to this vegetarian dish also, it's fantastic. It is having that curd flavor, కాకరకాయ flavor undi, but chinna pillalaki తినడానికి కొద్దిగా కష్టం ఉంటది. That one I think అందరూ లైక్ చేస్తారు, ఫాస్ట్ గా తినేస్తారని. That is what is my intent. What is my opinion. సో నీకేం నచ్చింది? I'm more of a non-veg person, so I like మటన్. ఓకే, సో మీకేం నచ్చింది? నాకు కూడా కాకరకాయ మటన్ నచ్చింది. సో మీ అందరికీ కాకరకాయ పెరుగు కూర నచ్చింది. ఓకే, సరే చెప్పేస్తాను ఇంకా లేట్ చేయకుండా. జనరల్గా కాకరకాయ అనేది ఎక్కువ వెజ్లో చేస్తుంటాం కదా, నాన్ వెజ్లో మీరు చేసిన ఐడియా చాలా సూపర్గా ఉంది యాక్చువల్గా. అంటే సార్ చెప్పినట్టు చిన్నపిల్లలు కూడా ఆ నాన్ వెజ్ ఫ్లేవర్తో అది కూడా తినేస్తారు. సో బాగుందండి ఐడియా, అండ్ టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగా వచ్చింది, మంచి జ్యూసీ దీంట్లో. వెరీ గుడ్, అంటే చాలా చాలా బాగుంది. కూడా నాన్ వెజ్ తింటే అది ఇష్టపడేవాళ్ళు, అంటే ఇది కూడా బాగుంది. బట్ ఇదేంటంటే మనకి పెరుగు కూరలు కొంచెం చేస్తూ ఉంటాం కదా, అది కొద్దిగా వెరైటీగా అనిపించింది. సో పర్వీన్ గారు, ఈ సెగ్మెంట్ లో మీరే విన్నర్, కంగ్రాచులేషన్స్. సో పర్వీన్ గారు, మీకు గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ అండ్ అలాగే తెలుగు రుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్స్ అండి. కంగ్రాచులేషన్స్. మీరంతా ఇక్కడ దుబాయ్కి వచ్చి మా ఇంటికి వచ్చి అంతా బాగా జరిగినందుకు వీఆర్ వెరీ happy and grateful to the ETV and also to the Gulf Andhra events to organize this wonderful event where all the Telugu Vantalo of Gulf will be known to our Indian to the world actually. To the world. So మనకి ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా టేస్ట్ చూసేద్దాము. సో ఫస్ట్ స్వీటా హాటా? I think hot is better. హాట్ ఈస్ బెటరా? మీరు హాట్ పర్సనా? అవునా? ఓకే, సో అందుకేనా మీరు హాట్ చూస్ చేసుకున్నారు? ఓకే, స్వీట్ తర్వాత టేస్ట్ మారిపోతుంది. అవును, యాక్చువల్గా హాట్ తిని స్వీట్ తింటారు, అఫ్ కోర్స్, అంటే స్వీట్ హాట్ కూడా. You want to taste? No? Wow, very fantastic. But Arabic, falafel. It's like Arabic falafel itself. ఫిలాఫిల్ ఉంది ఇక్కడ ఫలాఫిల్, అక్కడ వడలు, అది బాగున్నాయండి. మీరు అన్నట్టు పైన క్రంచీగా, లోపల సాఫ్ట్ గా. ముఖ్యంగా ఏంటంటే ఆ పాలకూర ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఓకే, ఫైనల్ గా మనము పైనాపిల్ మూస్ టేస్ట్ చూసేద్దాం.
సో ఇప్పుడు మనం అందరం కలిపి దీని గురించి డిసైడ్ చేయొచ్చు. సో సార్ చెప్పండి, స్వీట్ తిన్నారు, హాట్ తిన్నారు, ఏది బాగుంది? నాకు రెండు బాగా నచ్చాయి. రెండు బాగా నచ్చాయి. రెండిట్లో ఏదైనా చూస్ చేసుకోమంటే డిఫికల్ట్, రెండు తినేస్తాను. రెండు తినేస్తారా? ఓకే, నీకేం నచ్చిందన్నా? నాకు ఫిలాఫిల్ నచ్చింది. ఓకే, మీకు? నాకు రెండు నచ్చాయి, బట్ నేను చేసింది కాబట్టి కష్టపడ్డాం కాబట్టి వడలు ఎక్కువ నచ్చాయి. సో మీకండి సుభాష్ గారు? నాకు రెండు బాగుంది, బట్ నేను ఎక్కువ కొంచెం స్పైసీ తింటాను కాబట్టి వడలు నచ్చింది. ఓకే, సో పర్వీన్ గారు మీకు? నేను కూడా ఐ విల్ గివ్ ద వోట్ టు ఫిలాఫిల్ బికాజ్ ఇట్ ఈస్ వెరీ హెల్దీ. ఓకే, సేమ్ థింగ్. నేను కూడా వెంకట్ పార్టీ, బోత్ ఆర్ సేమ్. దేర్ ఇస్ నో ఎనీ డిఫరెంట్, బట్ ఎనీ ఆఫ్ దట్ ఫలాఫిల్ ఇస్ మచ్ which I feel is much better. Okay, so Niku? As Venkat uncle said, I would eat both of them. Okay, so sweet తనకి ఫలాఫిల్ నచ్చిందంట. ఓకే, సో బాగున్నాయి రెండు కూడా యాక్చువల్గా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ వైజ్గా ఇది చాలా బాగుంది, అంటే ఆ వడలు, ఎందుకంటే దాంట్లో ఆ పాలకూర టేస్ట్ తెలుస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం క్రంచీగా, సాఫ్ట్గా. అంటే ఈ పైనాపిల్ స్మూతీ ఏంటంటే మనం చాలా సింపుల్ రెసిపీ కదా, చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. ఈ ఐడియా అనేది మీరు కొంచెం అంటే ఇక్కడ డిష్ని మేనేజ్ చేశారు, అక్కడ డిష్ని మేనేజ్ చేశారు. సో రెండింటిని బాగా మేనేజ్ చేసి బాగా చేశారండి. సో ఇక్కడ ఈ సెగ్మెంట్లో చాలా బాగా వచ్చింది. సో దీంట్లో మీరే విన్నర్ స్వర్ణలత గారు, కంగ్రాచులేషన్స్. సో మీకు కూడా గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ తెలుగు రుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. మేము కూడా చాలా హ్యాపీ. థ్యాంక్స్ టు పర్వీన్ ఇంకా జాఫర్ గారు పిలిచినందుకు, ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయించినందుకు. యాక్చువల్గా టైం చాలా షార్ట్ ఇచ్చారు మాకు, వర్కింగ్ కదా. ఇవాళ మార్నింగ్ నేను మీటింగ్ వెళ్ళి పరిగెత్తి మళ్ళీ వచ్చేసారా మా కోసం? టైం తక్కువ, బట్ ఎనీ హౌ బాగా జరిగింది. థ్యాంక్స్ టు యూ ఆల్సో, మమ్మల్ని ఇవన్నీ చేయించినందుకు, మీ టీమ్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్. My wife, Dr. Parveen Banu, she got the best doctor award in Dubai Government Hospital. Super. That is what award she got it. Wow. కంగ్రాచులేషన్స్ మ్యామ్ మీకు దానికి. అండ్ ఆల్సో ఈ హౌస్, ఈ అపార్ట్మెంట్ కి వి గాట్ ది బెస్ట్ కన్జ్యూమర్ అవార్డ్ విత్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ చాలా తక్కువ చేసినందుకు. దే గివెన్ వన్ గవర్నమెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ డివా. నైస్, మీరు అందరూ కూడా అంటే మంచి వీటితో ఇది చేస్తున్నారు. సో నైస్ ఆఫ్ యూ పీపుల్ అండ్ థ్యాంక్స్ మళ్ళీ మీ అందరికీ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసి చక్కగా మీకు తెలిసిన వంటని మాకు చేసి చూపించినందుకు అండ్ బోల్డ్ అనే విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. Come again. Sure.